చంద్రముఖి సినిమా తీసింది ఈ బెంగళూరు ప్యాలెస్లోనే అని మీకు తెలుసా? మీకు లోపల క్లియర్గా చూపిస్తాం. ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి 82 years పట్టింది. మైసూర్ ప్యాలెస్ కట్టించిన కింగ్ చెమరాజేంద్ర వడియారే ఇది కూడా కట్టించారు. ఎవ్రీ మండే ఇది క్లోజ్లో ఉంటుంది. టికెట్ వచ్చేసి 250 per person. ప్రైవేట్ ప్రాపర్టీ అవ్వడం వల్ల టికెట్ ప్రైస్ ఎక్కువ పెట్టారని చెప్తున్నారు. మొబైల్ అలో చేస్తున్నారు కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి అలో లేదు. సబ్స్క్రైబర్స్కి చూపించాలని రిస్క్ చేసి తీశాను. ఎంటర్ అవ్వగానే వెయిటింగ్ హాల్ ఉంటుంది. కింగ్ని కలవడానికి ఎవరైనా వస్తే ఇక్కడే కలుస్తారు. హాల్ నుండి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ప్యాలెస్ హిస్టరీ ఆడియో డివైస్ ఇస్తారు. ప్రైస్ వచ్చేసి 100 rupees. మనకు కావాల్సిన లాంగ్వేజ్ ఆడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ స్టెప్స్ చూస్తే మీకు చంద్రముఖి సీన్స్ కూడా గుర్తొస్తాయి. ఎక్కువ రోజ్వుడ్ యూస్ చేశారు ఈ ప్యాలెస్ డిజైన్లో. పైకి రాగానే ఫస్ట్ దర్బార్ హాల్ ఉంటుంది. ఇంపార్టెంట్ మీటింగ్స్ కానీ వార్ రిలేటెడ్ ఏదైనా ఉన్నా ఇక్కడే డిస్కషన్ చేసేవాళ్ళంట. ఇక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా ఇంగ్లాండ్ నుంచి తెప్పించారంట. ఇక్కడ వాల్స్ అంతా పెయింటింగ్ అండ్ ఫొటోస్తో నింపేశారు. పెయింటింగ్స్ చూస్తే మన రాజులు కళకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళో అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న స్టూల్స్ చూసారా? నేను ఫస్ట్ చూసి ఎలిఫెంట్ లెగ్స్ టైప్ డిజైన్ ఏమో అనుకున్నాను, కానీ నిజంగా ఎలిఫెంట్ లెగ్స్ కట్ చేసి ఇలా చేశారు. అండ్ సెకండ్ ఫ్లోర్లోనే కింగ్ అండ్ క్వీన్ రూమ్స్ ఉన్నాయి. ప్రెజెంట్ వాటిని లాక్ చేశారు. చంద్రముఖిని చూడటానికి జ్యోతిక స్టెప్స్కి పైకి వెళ్తుంది కదా, ఆ సీన్ ఇక్కడే తీశారు. ప్యాలెస్ డిజైన్ అండ్ స్ట్రక్చర్ ఎలా ఉందో ఒక లుక్ వేయండి. ప్యాలెస్ నుంచి బయటకు వచ్చాక అవుటర్ లుక్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వినాదిత్య వ్లాగ్స్.